మనం ప్రతి వేసవకాలంలోనూ ఎన్నో రకాలైన కొత్త సమస్యలని ఎదుర్కొంటూ ఉంటాం. ప్రధానంగా 2026వ సంవత్సరంలో ఎల్ నినో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ పరిశోధన శాస్త్రవేత్తలు మనకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని 60-70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులని మనం ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించాలి. దానితో పాటుగా కొన్ని ప్రధానమైనటువంటి పానీయాలని వాళ్ళకి తాగించడం చాలా అవసరం. దీంట్లో చాలా ముఖ్యమైనది కొద్దిగా ఉప్పు కలిపిన పల్చని మజ్జిగ. అదే విధంగా చెరుకు రసాన్ని కూడా తగు మాత్రంలో, అంటే డయాబెటిస్ పేషెంట్స్ కాని వాళ్ళకి కొంచెం మాత్రంలో తాగించడానికి బానే ఉంటుంది. అదే విధంగా మనకి ఎంతో బాగా ఉపయోగించేటువంటి ఇంకొక మంచి ఔషధాన్ని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే నన్నారి లేక పాల సుగంధి వేళ్లతో తయారు చేసినటువంటి ఒక పానీయం. ఈ పానీయాన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక మంచి నమ్మకమైనటువంటి ఒక ఫార్మసీ వ్యవస్థ ద్వారా తయారు చేయబడినటువంటి పానీయాన్ని కొద్దిగా చల్లటి నీళ్లలో కలిపి తాగగలిగినట్లయితే మనకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. శరీరం ముడతలు పడిపోకుండా ఉంటుంది. డీహైడ్రేషన్ లాంటివి రాకుండా ఉంటాయి. ముసలి వాళ్ళల్లో, చిన్నపిల్లల్లో వచ్చేటువంటి అనేక సమస్యలను మనం తప్పకుండా ఆపగలిగిన వాళ్ళం అవుతాం.